వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ లోకేష్తో పెట్టుకోకు, కొడుకు చంద్రబాబు నాయుడు అంత మంచోడు కాదు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే నేను ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్గా కేసీఆర్ ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత, అంటే తాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఓడిపోయి ఆయన కంప్లీట్గా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పరిమితమైన తర్వాత ఫస్టే అలా ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే, ఇలా ఆయన బాత్రూంలో పడి ఫామ్ హౌస్లో తుంటివీరకు కొట్టుకున్నారు. ఆయన తర్వాత హాస్పిటలైజ్ అయ్యారు. ఇక అసెంబ్లీ కూడా ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి సవాల్ చేసినా, ఆహ్వానించైనా ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయలా. ఎప్పుడైతే తన మీద వేటు పడుతుందేమో అనర్హత వేటు అని చెప్పేసి అసెంబ్లీకి ఒకసారి వచ్చి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి సైన్ చేశారు. అంతేకాదు, ఇక పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఒకసారి ఏదో ఒక బహిరంగ సభ, ఆ తర్వాత కవిత అరెస్ట్ నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఎవరినో ఆమెను కలిసినట్టున్నారు. అలా ఒక 3-4 సార్లు తప్ప ఎక్కడ అటు హాస్పిటల్కి వెళ్ళిన సమయాల్లో 1-2 సార్లు. సో బయటకైతే ఎప్పుడూ రాలేదు. అలాంటి కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చారు అంటే, అటు టీడీపీ కూడా తనను పూర్తి స్థాయిలో రీవాంప్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో. అసలు ఎలాంటి ఎవరు నడిపించకపోయినా, నేత లేకపోయినా ఈరోజు ఖమ్మం లాంటి చోట్ల తను పెర్ఫామ్ చేయగలిగింది పంచాయతీ అండ్ సర్పంచ్ ఎన్నికల్లో. సో అలాగే ఉంటే టీడీపీ చొచ్చుకొని వెళ్తుంది. మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటో కూడా బీజేపీకి అర్థమైంది కాబట్టి పూర్తిగా కేసీఆర్ని సైడ్ చేసేశారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రోజుకు రోజుకి రేవంత్ రెడ్డి మరింత బలోపేతం అవుతున్నారు, తన పథకాలతో కావచ్చు, తను వ్యవహరిస్తున్న విధానంతో కావచ్చు. అందుకే ఇలాగ వదిలేస్తే ఇక తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి ఆయన ఎట్టకేలకు రోడ్డెక్కే ప్రయత్నం, పార్టీ ఆఫీస్కి వచ్చారు. పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యారు. భేటీ అయిన క్రమంలో నిజానికి ఆయన తిట్టాల్సింది ఎవరిని? ఆయన ప్రతిపక్ష నేతగా ఉంది తెలంగాణలో. తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన నచ్చకపోతే రేవంత్ రెడ్డి విధానాలను తప్పు పట్టాలా? నువ్వు మగాడివైతే నా మీద కేసు అయ్యి అది ఇది అన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేతిలో లేదు కేసు. అది ఆల్రెడీ సిబిఐకి అప్పగించారు. బీజేపీ చేతిలోనే ఉంది. త్వరలోనే ఆ కేసు కూడా పడబోతుంది కేసీఆర్ మీద. సో అవన్నీ పక్కన పెడదాం. అయితే ఈ క్రమంలోనే ఆయనకి చంద్రబాబు నాయుడు అంటే విలిక్కి పడతా ఉంటారు నిద్రలో కూడా కేసీఆర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి టవరింగ్ పర్సనాలిటీని ఇలా కేసీఆర్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తి తీసుకోలేడు. సో ఎప్పుడు కూడా అందుకే చంద్రబాబు నాయుడు అనే కోపాన్ని రాష్ట్రం మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ అలాగే చేస్తారు, జగన్మోహన్ రెడ్డి అలాగే చేస్తారు. టీడీపీ ఉంటే ఆయనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. చంద్రబాబు పేరు వినిపిస్తే తెలంగాణ ప్రజలు అటువైపు అట్రాక్ట్ అవుతారు. అందుకనే కేసీఆర్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉంటారు. సో అలాగే 2 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చి కూడా చంద్రబాబు నాయుడు మీద ఏడ్చే ప్రయత్నం చేశారు ఆల్మోస్ట్ అరగంట సేపు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఓకే, రాష్ట్రానికి సంబంధించి వాటర్ బోర్డుల విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. నీటి పంపకాల విషయంలో చంద్రబాబు నాయుడు వైపు అన్ని వేళ్లు చూపించాడు. ఈయన గతంలో రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిన్నది, పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేస్తున్నా కూడా కామ్గా ఉండింది, రాయలసీమని సస్యశ్యామలం చేస్తానంటూ అక్కడికి పోయి హామీ ఇచ్చింది, పట్టిసీమను ఆకాశానికి ఎత్తేసింది. ఇవన్నీ కూడా మర్చిపోయారు. పడ్డప్పుడు మతిమరుపు వచ్చి ఉంటుంది, అవన్నీ మర్చిపోయారు. బట్ ఇక్కడ ఒక విషయం చాలా కీలకంగా టార్గెట్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడిని, ఆయన ప్రభుత్వాన్ని కూడా. ఏదైతే ఇటీవలే వైజాగ్ వేదికగా జరిగిన సిఐఏ సదస్సుని చాలా కీలకంగా ఆయన టార్గెట్ చేశారు. అవన్నీ కూడా ఉట్టిట్టి ఒప్పందాలే, అవన్నీ జస్ట్ హోటళ్ళతో వంటలతో కుదుర్చుకున్న ఒప్పందాలు అని చెప్పేసి చాలా కూరలో కరేపాకులాగా దాన్ని తీసేసే ప్రయత్నం చేశారు. నిజానికి హోటళ్ళతోని, కోడిగుడ్లు అమ్మే వాళ్ళతోని, అప్పడాలతోని ఇలాంటి ఎంఓయూలు చేసుకునే చరిత్ర ఉంది కేసీఆర్ కను జగన్మోహన్ రెడ్డి తరపున ఆ రోజు ఏదైతే పూర్తి స్థాయిలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ కూడా ఆ రోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు. వాళ్ళు వడియాలు అమ్ముకునే సంస్థలతోని, చికెన్ సెంటర్లతోని వాళ్ళు ఎంఓయూలు చేసుకున్నారు. కానీ ఈ రోజు అక్కడ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్న చంద్రబాబు నాయుడు. ఇక్కడ కేసీఆర్ వెనక ముందు ఆలోచన చేయకుండా రేవంత్ రెడ్డిని విమర్శించాలంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని విమర్శించుకో, కానీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన అంశం ఇక్కడ లోకేష్ని డైరెక్ట్గా హిట్ చేసింది. ఎందుకు హిట్ చేసింది అంటే, వైజాగ్ వేదికగా జరిగిన సిఐఏ సదస్సు మీద ఆల్మోస్ట్ 4 నెలలుగా ఫోకస్ పెట్టింది లోకేషే. చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద అటు యుఎస్ వెళ్ళొచ్చినట్టున్నారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. కానీ లోకేష్ అంతకంటే ముందు నుంచి కూడా ఆయన గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకముందు నుంచి సిఐఏ సదస్సు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఏపీలో నెక్స్ట్ ఇయర్ నాటికి ఎంత నా టార్గెట్, ఎంత పెట్టుబడులు నా టార్గెట్ అనేది నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా నేషనల్ మీడియాతో పదే ఇంటరాక్ట్ అవుతూ ఏదో ఒక రూపంలో ఆ సిఐఏ సదస్సుని ఆయన లైమ్ లైట్లో ఉంచారు. చంద్రబాబు నాయుడు అటు ఆస్ట్రేలియా వెళ్తే ఈయన యూకే వెళ్ళడం జరిగింది. అట్లా ఇద్దరు కూడా మార్చుకొని సిఐఏ సదస్సు జరిగే లోపలే లోకేష్ అయితే మెంతా తుఫాన్ లాంటి వాటిని ఫాలోఅప్ చేశారు పవన్ కళ్యాణ్తో కలిసి. మళ్ళీ అంతకుముందు గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం ఢిల్లీ చుట్టూ తిరిగారు. అంతకుముందు యుఎస్ వెళ్ళొచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత యూకే వెళ్ళారు.
అట్లా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పోటాపోటీగా పర్యటనలు చేయడం జరిగింది ఈ సిఐ సదస్సు కోసమే. అటు ఆస్ట్రేలియా కూడా వెళ్ళారు. ఆస్ట్రేలియాతో చాలా అక్కడ పెట్టుబడిదారులతో ఇంటరాక్ట్ అయ్యారు. సిఐ సదస్సుకు అందరినీ ఆహ్వానించడం కూడా జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడ్డప్పటికీ లోకేష్ ఈ విషయంలో కొంత ఫార్వర్డ్గా పనిచేశారు. ఆ సదస్సును ఒక ప్రిస్టియస్‌గా తీసుకున్నారు ఆయన. సో, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆయనే ఆహ్వానించడం జరిగింది. సో, మొత్తానికైతే చాలా సీరియస్‌గా, ఎందుకంటే తాను ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ జరుగుతున్న సిఐఏ సదస్సు కాబట్టి, ఆ స్థాయిలో అది కూడా వైజాగ్ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి, ఆ స్థాయిలో లోకేష్ దాని మీద ఫోకస్ పెట్టారు. దాన్ని సక్సెస్ చేసే బాధ్యతే కాదు, అక్కడ తను పెట్టుకున్న టార్గెట్ ప్రకారం ఎంఓయూలు చేసుకోవడం గానీ, తద్వారా జాబ్స్ వచ్చే విషయంలో గానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మైన్యూట్ థింగ్‌ని కూడా లోకేష్ ఫాలో అప్ చేయడం జరిగింది. ముందు నిర్వహణ అంత అత్యంత అద్భుతంగా సిఐ సదస్సును నిర్వహించారు. నిర్వహించడం ఒక ఎత్తైతే రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు 613 ఎంఓయూలు, అధికారికంగా 613 ఎంఓయూలు కుదిరాయి. అంతేకాదు 11-13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయనేది ఒక అంచనా. ఇక జాబ్స్ పరంగా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి. ప్రతిదీ అక్కడ జరిగిన ప్రతి మీటింగ్ మినిట్ టు మినిట్ ఆన్ రికార్డ్ ఉంది. వాళ్ళు మాట్లాడే దగ్గర నుంచి, పెట్టుబడిదారులు మాట్లాడిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. ఆఖరికి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నేను ఎస్క్రో ఖాతా కూడా ఓపెన్ చేస్తాను, మీ మీద ఒక నమ్మకాన్ని కలిగించేందుకు రాష్ట్రం మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడితే, ఆనంద్ మహీంద్ర ఆ వీడియోని షేర్ చేసి చంద్రబాబుకు సెల్యూట్ అంటూ కూడా చెప్పారు. ఇవన్నీ కేసీఆర్ చూడలేదా? నిద్రపోతా ఉన్నారా? అవన్నీ ఫేక్ ఎంఓయూలు అని కేసీఆర్ ఎలా మాట్లాడతారు? అది అయిపోయిందో లేదో సిఐ సమ్మిట్, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఏ పార్టీతో సంబంధం లేదు, ఇండిపెండెంట్గా ఉన్నారు ఆయన మాట్లాడారు సిఐ సదస్సు గురించి. చాలా అద్భుతంగా జరిగింది. దాంట్లో వచ్చిన పెట్టుబడులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ కావాలి, ఎంఓయూలన్నీ గ్రౌండ్ కావాలి అంటే ఒక అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయండి, ఒక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి, మినిట్ టు మినిట్ ఎంఓయూలు ఏ స్టేజ్లో ఉన్నాయనేది ఫాలోఅప్ చేయండి, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు చేసుకున్న పెట్టుబడుల్లో 50% పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినా, ఆ ఎంఓయూలు 50% గ్రౌండ్ అయినా రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని చెప్పాడు ఆయన. విజయసాయి రెడ్డికి కేసీఆర్ కన్నా ఎక్కువ తెలివితేటలే ఉన్నాయి. ఆయన మంచి ఆడిటర్ కూడా. ఆయనకు మంచి ఆ లెక్కల విషయాల్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆయన ఇంటర్నేషనల్ ఇష్యూస్ని డీల్ చేసిన హిస్టరీ కూడా ఉంది ఆయనకి. సో ఆయనే పొగిడారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఆహ్వానించడం జరిగింది ఎంఓయూల విషయంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ చర్చ జరిగింది ఇండస్ట్రీ లిస్టుల్లో కూడా. రాష్ట్రం వైపు ఇండస్ట్రీ లిస్ట్ ఇప్పుడిప్పుడే చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సిఐ సదస్సు అయిపోయిన తర్వాతనే రాష్ట్రానికి ఆడిడాస్ కంపెనీ కుప్పానికి వచ్చింది. తమిళనాడులో ఎంఓయూ చేసుకొని అది క్యాన్సిల్ చేసుకొని కుప్పానికి వచ్చింది చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీకి. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే కాగ్నిజెంట్కి మన భూమి పూజ చేశారు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు. ఆ పక్కనే సత్వాకు కూడా భూమి పూజ చేయడం జరిగింది. అలా ఎన్నో ఐటీ కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి, రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఆ సిఐ సదస్సులో అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ ద్వారా. కానీ కేసీఆర్ మాత్రం అదంతా హంబక్కు, అదంతా ఉట్టి పెట్టుబడులే, ఎంఓయూలే, వాటి వల్ల రాష్ట్రానికి వచ్చేది ఏం లేదు, ఫాయిదా లేదని చెప్పి మాట్లాడారు. ఈ మాటలు డైరెక్ట్గా లోకేష్ పడిన కష్టాన్ని హిట్ చేస్తున్నాయి, లోకేష్ని హిట్ చేస్తూ ఉన్నాయి, అటు లోకేష్ అభిమానుల్ని హిట్ చేస్తూ ఉన్నాయి, రాష్ట్రం మీద పెడుతున్న పెట్టుబడిదారులు నమ్మకాన్ని ఒమ్ము చేసేలాగా ఉన్నాయి. అందుకే ఈరోజు చాలా సీరియస్గా లోకేష్ అంటే వర్కౌట్ చేస్తూ ఉంది. ఇలాంటి కామెంట్స్ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి, అవసరమైతే కేసుల దాకా వెళ్ళాలని కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం గతంలో మొన్నటి చూసాం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు, లోకేష్తో అవసరమైతే నేను కూర్చుంటాను, నా ఏం చీకటి ఒప్పందాలు కావు అంటూ కేటీఆర్ మాట్లాడారు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చే క్రమంలో. ఈవెన్ లోకేష్ కూడా ఆ రోజున అవును కేటీఆర్ని కలిసే తప్పేంటి అని చెప్పి ఒక క్వశ్చన్ ఎదురైతే తనకు ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా మాట్లాడారు లోకేష్ ఆ రోజు. వాళ్ళ మధ్య గతాన్ని మర్చి సత్సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళు వెండెట్టా పాలిటిక్స్ చేయలేకపోవచ్చు తండ్రి కొడుకులు, దట్స్ ఫైన్. కానీ లోకేష్ అలా మాట్లాడి, కేటీఆర్ ఇలా మాట్లాడి మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి నెల రోజుల్లోపే వాళ్ళ తండ్రి మీడియా ముందుకు వచ్చి లోకేష్ పనితీరును అవమానించేలాగా, సిఐ సదస్సును అవమానించేలాగా, చంద్రబాబు నాయుడుని అవమానించేలాగా, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ను హేళన చేసేలాగా ఈరోజు సిఐ సదస్సునే పూర్తి స్థాయిలో ఆయన చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎవరికి డైజెస్ట్ కావట్లా. ఏపీలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకే కాదు, ఏపీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇంకా ఎందుకు ఏపీ మీద పడి ఏడుస్తున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తున్నారు అనేది చాలా మందికి అర్థం కావట్లా. అందుకే దీన్ని లోకేష్ అంటే చాలా సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అదే స్థాయిలో కేసీఆర్కి కౌంటర్లు కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో అవసరమైతే కేసులు పెట్టేందుకు కూడా లోకేష్ సిద్ధమవుతా ఉన్నారు అనేది అయితే ఇంటర్నల్గా ఒక చర్చ జరుగుతోంది. అందుకే ఇక్కడ ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు ఇలాంటి వదిలేయచ్చేమో, ఇక్కడ ఉంది లోకేష్ అలాంటి వదిలేరు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న వాస్తవాలను గమనించాలని కోరుతున్నాడు ఆయన ఎప్పుడు కూడా. తన కష్టం ఏంటో చెప్తున్నారు సిఐ సదస్సు వెనుక తన కష్టం ఏంటని. అందుకే ఈరోజు నేను టైటిల్ పెట్టినాను, చంద్రబాబు నాయుడులా లోకేష్ అంత మంచోడు కాదు, అనవసరంగా అతన్ని గెలుక్కోవద్దు, ఆ లోకేష్తో పెట్టుకోవద్దు అని చెప్పి కూడా నేను టైటిల్ పెడతాం జరిగింది.
ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలకు చుక్కలు చూపిస్తా ఉన్నారు ప్రతి విషయంలో. అదే కేసీఆర్ వెంటబడటానికి లోకేష్‌కి 5 నిమిషాలు చాలు. సో, అందుకే కేసీఆర్ లాంటి వాళ్ళు ఇప్పటికైనా పక్క రాష్ట్రం మీద పడి ఏడవడం ఆపి, తన కూతుర్ని ఎట్లా సెట్ జేసుకోవాలి, తన అల్లుడు బయటికి పోకుండా ఎట్లా కాపాడుకోవాలి, తన కొడుకుని అసలు తన వారసుగా ఎలా ప్రొజెక్ట్ జేయాలి, అసలు టీఆర్ఎస్ ప్రస్థానం మళ్ళా ఎలా స్టార్ట్ చేయాలనే దాని మీద ఫోకస్ పెడితే, ఇంతలో ఇంత అయినా సరే ఆయనకి కొంచెమన్నా క్రెడిబిలిటీ మిగులుతుంది.